కేసీఆర్ సార్ ఏది చేసినా ముందుగానే చెప్పినాకనే చేస్తాడు. ఎలక్షన్ ప్రచారంలో ఏమని చెప్పిండో అందరికీ యాదుంది కదా. మీ ఇష్టముల్లా మీరు ఓటేసి గెలిపించుకుంటే మళ్ళోసారి పవర్లోకి వచ్చి 10 మంచి పనులు చేసి పెడతా, లేకపోతే పోయి ఫామ్ హౌస్లో వ్యవసాయం చేసుకుంటా అని ప్రతి మీటింగ్లో అన్నాడు. అనుకున్నట్టే ఇప్పుడు గదే పని చేస్తుండు. వ్యవసాయం పనిలా మస్తు బిజీ అయిపోయిందట సారు. ఏం వండిస్తుండో అడుచుకుందాం పాండ్రి. నేను కూడా కాబ్దానపు మనిషినే, నేను కూడా రైతుని. ఒక రైతు వాడే గోసేందో తెలుసు కాబట్టే రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఫ్రీ కరెంట్ పథకాలు తీసుకొచ్చినా అని దినాం చెప్తుండే పాత సీఎం కేసీఆర్ సారు. ఆర్కగట్టి పొలం దున్నకపోయినా ట్రాక్టర్లతోనో మిషన్లతోనో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో వ్యవసాయం చేపించేటోడు సారు. తాపకు 100 పూట్ల దాకా వరి వండిస్తాడంట. ఇంకా కూరగాయలు, పొద్దుతిరుగుడు తోట, మక్కలు ఇట్లా మస్తుగానే సాగు చేస్తాడంటారు. మరి ట్రాక్టర్లు, టిల్లర్లు, నాగన్లు, గుంట్కలు, డోజర్లతోటి సారోళ్ళ ఫామ్ హౌస్ లా చిన్నపాటి దుకాణమే ఉందట. అగో ఇప్పుడు ఈ కథ అంతా ఎందుకు అంటారా? కేసీఆర్ సార్ పానము హుషారయ్యిందట. పండుగెళ్ళినాక ఫామ్ హౌస్ లో కాలు పెడతాడంట. దగ్గరుండి వ్యవసాయం చేపించి తీరొక్క పంట వండిస్తందుకు తయారైందట పెద్ద సారు. దానికోసం ఏం కావాలనో అన్ని లిస్టు తయారు చేసుకుని ఒక్కొక్కటి తెప్పిస్తుండట. గిట్లనే ఎరువులు, విత్తనాలు అవసరం పడి ఒంటి మామిడిలా ఎరువుల దుకాణ పైనకు టెలిఫోన్ చేసిండట సారు. ఆయనతోటి మాట్లాడి ఏ సామాను ఎంత కావాలనో చెప్పిండు. అవి ఎప్పటి వరకు డెలివరీ కావాలనో కుద్దు మతలా ఫోన్లనే వినిపించిండు. మాల్ మంచిగా పంపి అన్ని నంబర్ 1 ఉండాలే అని అన్నాడట. ఇక సార్ చెప్పే ప్రతి సామాన్ రాసుకొని సరే సరే అని చెప్పిండు ఎరువుల దుకాణ పైన. అయితే సార్ పంపిస్తాం సార్. సరే సార్ 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 పంపిస్తాం సార్, అయిపోతుంది సార్. చూసిండ్రా కేసీఆర్ సార్కు మట్టి మీదున్న మమకారం ఎసొంటిదో. ఓడిపోతే రాజులక్క వ్యవసాయం చేసుకుంటా అని ముందుగానే చెప్పి ఇప్పుడు అదే పని చేస్తుండంటే నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు. ఇక కేసీఆర్ సార్ వ్యవసాయం పనులలో మునిగిపోయిందని తెలిసిన బీఆర్ఎస్ వాళ్ళు సంబరపడుతుండ్రు. నెటిజన్లు అయితే కొంత అటు ఇటుగా మాట్లాడుతుండ్రు. అయ్యో ఎరువులకు పెట్టుబడికి సమస్య రావద్దని రైతు బంధు తీసుకొచ్చిన మీరే ఇట్లా ప్రైవేట్ల ఎరువులు కొనుక్కునే పరిస్థితి వచ్చే రాష్ట్రంలా అని కామెంట్లు చేస్తుండ్రు. మొత్తానికి శాన్ రోజుల తర్వాత ఇట్లా వ్యవసాయం ముచ్చటితోటి కేసీఆర్ సార్ మళ్ళోసారి వార్తలకెక్కి ఇటు రాజకీయాన్ని కూడా హీట్ పుట్టిస్తుండు.